హలో అందరికీ, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి మన తెలంగాణలో ఎల్లమ్మ పట్నాలు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎల్లమ్మ పట్నాలు అంటే ఒక పెళ్ళి వైబ్ వస్తుందండి. సో ఇంట్లో పెళ్లి జరిగితే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఈ ఎల్లమ్మ పట్నాలు చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఉండడం కాదండి, పెళ్ళే చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఎల్లమ్మ పట్నాలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో అందుకే ఎక్కడ కూడా మిస్ కాకుండా వీడియో తీసాను. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బాయ్. పేరేందా? కోడేటి సాగరు. కోడేటి సాగరు భార్య రాజరాజోత్తమ. కోడేటి సాగరు రాజైన భార్య. వారి ఇల్లు జాడబట్టినది. ఆ ఇల్లు జాడబట్టి కడపకానికి వచ్చి అప్పుడు ఇటు అటు 4 మూలలు చూసే వరకు ఆ యొక్క కడపల కూర్చుండి ఆ కోడేటి ఆయన అక్కడ కూర్చో పట్టుకొని అనేది వరకల్లా వాసన గానీ బిడ వాసన గానీ అంత కులంలో పడే కనుక నేను నా కొడుకుంటా. నా కొడుకు మట్టుకు అడిగి రాడిగా అనుకొని చెప్పేసి రేణుక వెళ్ళమ్మా అనేది వరకల్లా అంతే తల్లి. నీ కొడుకు కొంటే పరశురాముడు చిత్రం పట్టుకుంటూ వాడు నా తలను ఖండిస్తాడు. నిన్ను కాపాడే వశం కాదమ్మా, ఏదేమైనా నేను చూసుకుంటా అనేది వరకల్లా నేను జాగ్రత్త
తల దాచుకుంటా నా ప్రాణాన్ని కాపాడుకుంటా నన్ను నిలగొట్టి ఉంటామని నోడను రాంగు వాయ్యో, నిన్ను చూస్తే ఈ ఊరంతా దద్దరిస్తాది దొరుసాని కళ్ళ చీకటి వస్తాది వాంచరు నువ్వు మా ఇంటి కథ అత్తవా మావోడుగా నన్ను ఉంచుతాడా జగది కత్తి పట్టి మొండి కత్తి. మొట్ల మొండి కత్తిని పట్టి నన్ను చంపి నిన్ను అడ్డేస్తామని ప్లాన్ ఎత్తాను ఏయ్, ఇప్పుడే నేను లోపలికి పోయి మొండి కూడా తెచ్చి 4 పెట్టు పెడతాను కత్తాను ఏయ్ ఎవరమ్మా నీవు ఏయ్, ఎవరమ్మా నీవు ఇటువరకు తెచ్చినావు కవగూడి ఇటు రాను నీకు కళ్ళ కావురమా మా ఇంట స్థలము లేదా అని మాట్లాడుతుంది రానమ్మా అప్పుడు ఎల్లమ్మ ఏం చేసింది బిడ్డ అయ్యో బ్రహ్మదేవా ఆ నా యొక్క తల్లి పార్వతీదేవి ఆ ఊరులేని పాటి మీద నల్లారే, అది పేరులేని మేడ గట్టే నల్లారే. ఊరులేని పాటి మీద నల్లారే, పేరులేని మేడ గట్టే నల్లారే. ఊరులేని పాటి మీద ఊరులేని పాటి మీద నల్లారే, అది పేరులేని మేడ గట్టు తుర్రారే. ఊరులేని పాటి మీద నల్లారే, అది పేరులేని మేడ గట్టే నల్లారే. ఊరులేని పాటి మీద పేరులేని మేడ గట్టే మేడ ముందు స్తంభం వేసే బాజులేని స్తంభం వేసే నల్లారే, అదే సేరులేని ఉయ్యాల గట్టే నల్లారే. ఏయ్, సేరులేని ఉయ్యాల గట్టే 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 పాలల్లేని పొత్తులు వరుసే పాలల్లేని పొత్తులు ఇక మీద పోతావా ఎక్కున్నది మార్చుకున్నది ఏం కాదని వీడు ఫలానోడు ఎర్రగొడలు పట్టుకొని వర్షాల్లో వస్తా ఉన్నాడా ఓ ఎడివే వెళ్ళేదే ఇదే ఇటే వచ్చింది వచ్చింది తవ్వ ఇదే ఎల్లి ఇదే తోపడైంది ఎల్లా వచ్చినావా అని ఏడికి వచ్చినావు చక్కగా ఇడికి వచ్చింది అంతే చూసే అడిగే ఏయ్, ఇడికి బాగా వచ్చింది మీ ఇంటికి ఏడున్నది చెప్పు నువ్వు ఏడున్నది చెప్పు మంచిదా రాలే. బాగా వచ్చింది రాలే ఆ? రాలే. అబద్ధం ఆడకు ఏయ్, మర్యాద తిరిగి చెప్తానా నేను ఎవరికైనా నీకు పరశురాముని గడ్డ కూడా ఇస్తానవా చక్రం ఉన్నది అక్కడ ఆ రాధక్కటే నరకు 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 ఉండకూడదు కిందలే నాకే చూసుకో అని చెప్తాను ఇక ప్రేమించింది ఆమె ఓ కొడుక నన్ను దాచుకుంటున్నావు కానీ బిడ్డ నీకొక్క ముచ్చట చెప్తా 3 ముచ్చట్లు నువ్వు మనసులో పెట్టుకో నేను కాపాడుతా నేను బిడ్డ ఏదో నన్ను కాపాడడానికి నీకు కూడా సాయం చెయ్యాలి వాడు ఎవరైనా అడిగినా కానీ రాలేదని ప్రమాణం నీ కూటము నువ్వు కొట్టే కూటం చూడాలి బిడ్డ చెయ్యకురా బిడ్డ ఇదొక్క మైండు నీ సంకలంలో పిల్లున్నది నీ బిడ్డ చూడని నీ బిడ్డను ఎత్తుకొని ప్రమాణం చేయమంటాడు నీ బిడ్డ తోడు ప్రమాణం చేయకరా ఓ బిడ్డ ఏ బిడ్డ చేతులు తాచి పట్టకు నువ్వు ఎప్పటికి ఊడిసినా కళ్ళలు తీరైపోతావు నువ్వు పిచ్చబెత్తుకునే కత్తది నేను చెప్పిన 3 మాటలు ఖర్చు ఉండు అని 3 ముచ్చట్లు చెప్పింది ఆ మాటల వల్ల
పెట్టి ఇంక అన్నం పెట్టి అక్కడ తీసిల్లా కొడుకు పోక కజ్జర పండుగ ఒకసారి లైట్ ఉండగా ఎంతసేపు రాలే కింద పడాలి టవల్ కప్పు ఆయనకు పైసలు ఇన్నే పెట్టి అదే అందులోనే ఉంది కొంగు పట్టి మీరు తెచ్చినాకి బియ్యం బియ్యం పెట్టాలి మీరు బియ్యం తెచ్చినా పెట్టిరు చూడు బియ్యము కట్నము కానుకలు అన్ని పెట్టాలి వాళ్ళు ఒప్పుకున్నారో అవి పెట్టు బియ్యం తెచ్చిన బియ్యం వాళ్ళ ఎల్ల పోతావే అప్ప చెప్పు అవి మనకు పోతారు వాళ్ళు అదే కానీ కూర్చో కూర్చో నీ పక్కకు పెట్టుకోబిడ్డ ఇలా పెట్టుకో డబ్బు బేసిన మీదేనా అమ్మకి లేరు ఇక లేరు సపాటు అది మాత్రం పొరపాటు అయింది డబ్బా పట్టు బొట్టు పెట్టాలి బొట్టు పెట్టాలి లేవు ఏదో ఆనుకో పట్టుకుంటారు పట్టుకోమన్నాడు పట్టుకో నేను పెట్టాడా పెరిగినా నేను భూమిలో పుట్టినా నేను భూలోక మాతనే కష్టాలు సంతోషం బయటకి వచ్చినావు కదా లంద గుణం నుంచి బయటకి వెళ్ళావు కదా సంబరమేనా సంతోషమేనా సెలవేనా బయలుదేరడానికి వెళ్ళండి ఇక.